బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న రీతు ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎలాగూ అంటే లాస్ట్ సీజన్ లో వచ్చిన విష్ణుప్రియలాగా విష్ణుప్రియలాగా ఎలా అయితే యాక్ట్ చేస్తుందో రీతు కూడా అలాగే యాక్ట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నవ్వు కానీ అలాగే తను వేసే చిన్న పిల్లల వేషాలు కానీ ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫైనలిస్ట్ టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రీతు వర్సెస్ భరణి అన్నట్టు కొనసాగింది. రీతు ఏం చేసింది అంటే బర్నీ గారి రింగ్ ఏదైతే ఉందో ఆ రింగు దాచిపెట్టింది. నిజానికి చెప్పాలి అంటే టాస్క్ లో అలా దాయకూడదనే చెప్పాలి. కానీ రీతు ఆ రింగు దాసింది ఇమాన్యుయల్ చూశాడు, అలాగే పవన్ కళ్యాణ్ చూశాడు. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తనుజ చూసిందో అప్పుడు వెంటనే రీతుని పెద్దగా అరిచింది కూడా, నువ్వు రింగ్ దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ. ఇదే విషయం ప్రస్తుతం భరణి గారు కూర్చొని సుమన్ శెట్టితో మాట్లాడుతున్నారు. అయినా సుమన్ అన్న, నువ్వు చూసావా రీతు రింగు దాయడం అనేది అంటే? నేను చూశాను, ముందు తనుజ చూసింది అంటే తనుజ అని పిలిచాడు భరణి. ఏంటి తనుజ, నువ్వు చూసావా రింగు దాయడం అనేది అంటే? చూశాను నాన్న, నాతో పాటు ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా చూశారు అంటే ఇక వాళ్ళను పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు. అయితే పవన్ కళ్యాణ్, మరి రింగ్ దాచినప్పుడు నువ్వెందుకు అనౌన్స్ చేయలేదు అంటే అప్పటికే జడ్జిమెంట్ వచ్చేసిందన్న, అందుకే నేను కామ్గా ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇక వెంటనే తనుజ అంది, నాన్న ఏది ఏమైనా సరే ఈ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే రీతుకి చాలా గట్టిగా ఇచ్చుకుంటారు. సో ఆమె చాలా కన్నింగ్ గేమ్ ఆడింది. సో నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే, అది కాదురా, గేమ్ లాగా ఆడాలి. సో నేను ఆమె ముందు గేమ్ బాగా ఆడిందని చెప్పి నేనే కదా ఆమెని అప్రిషియేట్ చేశాను. కానీ ఇలాంటి కన్నింగ్ గేమ్ ఆడితే ఎలారా అంటూ భరణి అయితే తన బాధను వ్యక్తపరుస్తున్నాడు తనుజ దగ్గర. అయితే తనుజ అంటుంది, నాన్న నేను కూడా అదే అనుకున్నాను. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే గనక, నన్ను వచ్చి సపోర్ట్ చేస్తావని అడిగితే నేను నాన్నకే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే భరణి నాన్నకి ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నీకు అంతమంది ఉన్నారు కదని. ఏదేమైనా సరే రీతు అలా రింగు పెట్టడం దాయడం అనేది కరెక్ట్ కాదులే నాన్న అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. ఇక తనుజ ఎందుకు సంచాలకుగా ఎంచుకుంటారంటే, ఏదైనా నిజం ఉంది అంటే దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు కరెక్ట్గా చెప్తుంది కాబట్టి. సో ఫైనల్ గా మరి రీతు రింగ్ దాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ చేయండి. మరి మొత్తానికి భరణి తప్ప లేకపోతే రీతు తప్ప అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.